సునీత విలియమ్స్ గారు స్పేస్ లో ఉంది చేసిన కొన్ని పనులు అండ్ క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ చెప్తా వినండి. సునీత విలియమ్స్ గారు మొత్తం 9 స్పేస్ వాక్స్ ఫినిష్ చేశారు. టోటల్ స్పేస్ వాక్ టైం 62 hours 6 minutes. అంతసేపు ఆమె ISS బయటే తిరిగారు. సునీత విలియమ్స్ గారు ఇప్పుడు లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్ ఆస్ట్రోనాట్ ఇన్ స్పేస్. ఇప్పుడు ఉన్న 287 days తో కలిపి ఆమె లైఫ్ లో వేరే మిషన్స్ కోసం 608 days స్పేస్ లో గడిపారు. ఈ 287 days లో టోటల్ గా 4592 సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ చూశారు. అది ఎలానో చెప్తా వినండి. ISS ప్రతి 90 minutes కి 1 ఎర్త్ రొటేషన్ ఫినిష్ చేస్తోంది. సో ISS లో ఉన్న వల్ల రోజులో 16 సన్ రైజెస్ లు 16 సన్సెట్లు చూస్తారు. సో 287 days కి 4592 సన్ రైజెస్ అండ్ సన్సెట్స్ చూశారు. సునీత విలియమ్స్ రోమేన్ లెట్యూస్ అనే మొక్కని ISS లో పండించారు. ఫ్యూచర్ లో ISS లో మొక్కలు పండించటానికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలా యూజ్ అవుతుంది. సునీత విలియమ్స్ గారు ఉన్న స్పేస్ లో గ్రావిటీ ఉండదు. తాను ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 28,000 km/h స్పీడ్ తో ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో ఇక్కడ టైం డైలేషన్ జరిగి ఆమె ఏజ్ ఎర్త్ మీద ఉన్న మనుషులు ఏజ్ కంటే తగ్గింది. సునీత విలియమ్స్ గారి ఏజ్ 0.008 seconds తగ్గింది. అంటే ఆమె ఎర్త్ మీద ఉన్నప్పుడు తనతో పాటు సేమ్ ఏజ్ లో ఉన్న ఒక మనిషిని ఉన్నాడు. అందుకుందాం ఎర్త్ మీద ఉన్నప్పుడు సేమ్ ఏజ్ ఉన్న ఆ మనిషి కంటే సునీత విలియమ్స్ గారు ఇప్పుడు 0.008 seconds చిన్నదాన్నే టైం డైలేషన్ అంటారు. ఇంటర్స్టెల్లర్ లో మనకి చూపించింది అదే. కాకపోతే అందులో బ్లాక్ హోల్ గరికి వెళ్తాడు కాబట్టి హీరోకి తన కూతురుకి ఈ రేంజ్ డిఫరెన్స్ కనపడుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.